మేడం అగ్రికల్చర్ ల్యాండ్స్లో కొన్ని విలేజెస్లో చూస్తూ ఉంటాం మనం. అంటే ఒక పొలం నుండి వేరే పొలంకి నడిచి వెళ్తూ ఉంటారు. ప్రత్యేకంగా దారంటూ ఏమీ ఉండదు. కానీ కొన్ని రోజుల తర్వాత ప్రజెంట్ జనరేషన్ మారిన తర్వాత వాళ్ళ పిల్లలు కావచ్చు, లేదంటే వేరే వాళ్ళ చేతులు మారిన తర్వాత అటు నుంచి వెళ్ళడానికి వీలు లేదు, మీకు ఏ రైట్ లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఆ రైతు చేయాల్సిన పరిస్థితి ఏంటి? ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ అంటే ఈ పొలాలు అన్ని పొలం వెనక ఒకదాని తర్వాత వెనక ఉండే పొలాలు ఉంటాయి కదా, వాటికి డైరెక్ట్ రూట్స్ ఉండవు. అంటే ఇప్పుడు రోడ్డు ఉన్నా సరే ముందు రోడ్డుకు పక్కనే ఉండే పొలానికి దారి ఉంటుంది, వెనకాల ఉండే పొలానికి ఆ పొలంలోంచి దారులు ఉండే పొలాలు అలా ఉంటాయి. అవి ఎన్నో ఏళ్ళ నుంచి, అంటే జనరేషన్స్ నుంచి, తాతల జనరేషన్ నుంచి కానీ ఫాదర్స్ నుంచి కానీ ఆ పొలంలో దారులు యూస్ చేస్తూ ఉంటారు. సుమారు ఒక 20 ఏళ్ళ నుంచి, లేకపోతే ఒక గ్రాండ్ ఫాదర్ జనరేషన్ అనుకోండి, ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి ఆ దారి యూస్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఆ ల్యాండ్కి ఓనర్ కాకపోయినా సరే ఎవరైతే ఆ దారి యూస్ చేస్తున్నారో ఆ దారికి వాళ్ళకి ఖచ్చితంగా రైట్ ఉంటుంది. ఒక 20 ఏళ్ళ నుంచి వాళ్ళు ఆ పొలంలోకి వెళ్ళడానికి వేరే పొలం నుంచి దారిగా యూస్ చేస్తున్నారంటే అది ఖచ్చితంగా వాళ్ళకి చేతులు మారినా సరే, లేకపోతే వారసత్వ రీత్యా వేరే వాళ్ళ తదంతరం పిల్లలకు వచ్చినా సరే ఆ పక్క పొలంలో వాళ్ళకి ఏదైతే ఆ పొలంలో దారి రైట్ ఉంటుందో అది లీగల్లీ అలాగే ఉంటుంది. కాకపోతే 20 ఏళ్ళ నుంచి అది వాడకంలో ఉండాలి.